హలో ఫ్రెండ్స్, నేనైతే తాతయ్య గుంట గంగమ్మడికి వచ్చేసాను అనమాట మా తిరుపతిలో. మామూలుగా రాత్రి 12 గంటలకి 1 గంటకి అట్లా వస్తాం, కానీ ఈసారి బాగా లేట్ అయిపోయింది. 5 అయిపోయింది వచ్చే కాడికి. చూస్తే షాపులు అన్నీ ఓపెన్ చేసేస్తున్నారు. ఎప్పుడు షాపులు ఓపెన్ చేయరు, అంత రాత్రిలోనే వస్తాం మేము. ఈసారి షాపులు అన్నీ ఓపెన్ చేసేస్తున్నారు. ఎంత జనాలు ఉన్నారంటే చాలా జనాలు ఉన్నారు. అందరూ అక్కడ స్టార్టింగ్ దగ్గర ఆగిపోయినారు. అక్కడే తోసుకుంటూ దేవుడికి పెట్టుకుంటున్నారు. ముందరకు వచ్చి చూస్తే దేవుడి దగ్గర మాత్రం ఖాళీగా ఉంది. అందరూ ముందర పోతే జనాలు ఉంటారేమో అనేసి వెనక ఆగిపోయినారు. ముందరేమో ఖాళీగా ఉంది. మా అమ్మ ఎంత ప్రశాంతంగా పెట్టుకుంది. ఏ సంవత్సరం అంత ప్రశాంతంగా లేదు, ఈ సంవత్సరం అంత ప్రశాంతంగా పెట్టుకునింది దేవుడు ముందరే. ఇంకా దేవుడి కాడ కోసించే కోడి ఎత్తుకొచ్చి ఇంటికాడ నేనే కట్ చేస్తున్నాను అనమాట. దానికి ఒక 100 రూపాయలు ఎందుకు వేస్ట్ అని. కోడే 200, మళ్ళీ డ్రెస్ ఇంకా వేస్తే ఇంకొక 100 రూపాయలు వేస్ట్ అనేసి ఎప్పటి నుంచో ఆ చాకు తుండే ఉంది మా ఇంట్లో. మా అమ్మ కొత్తది మంచివి చికెన్ షాప్లో మాదిరిగా కొనియమా అనేసి అడుక్కుంటానే ఉన్నా, కానీ కొనిలేదు. ఆ చెక్కకుండే పెలుకులంతా దానికే ఉంటాయి ఎప్పుడు చూసినా. అది కూడా మామూలు చెక్క, అది ఎర్రచందనం చెక్క. అది ఎర్రచందనం తింటే అవుతుందా అవదా కామెంట్ చేయండి. ఇంకా 11 గంటలకి మా ఇంటి దగ్గర మళ్ళీ అంబిల్లు పోతున్నారు. చిన్న అమ్మవారు ఉంటారనమాట, గ్రామదేవత. అక్కడ కూడా ఒక కోడి, ఆ కోడి కూడా నేనే ఉంటాను. సాయంత్రం ఆ కోసిన కోడిని అంతా కూర వండుకొని దేవుడికి నైవేద్యం కుంభమేస్తాం అనమాట. అలాగే వీళ్ళందరూ ఏదో ఒక దేవుడు వచ్చి వాలి జాతర ఎలా జరిగింది, బాగా జరిగిందా లేదా అనేసి ఆ దేవుడు వచ్చి వాళ్ళు చెప్తారు. చెప్పేంత వరకు కాసేపు అలా జరుగుతుంది అనమాట.